వెల్కమ్ టు ఆహా ఈహి ఓహో. సో మరి ఈ రోజు షోలో ఆడియన్స్ గా వచ్చిన వండర్ఫుల్ కాలేజ్ చిట్టి చిట్టి చిన్నారుల బుల్లి బుల్లి స్మైల్స్ తో ఉన్నారు. నన్ అదర్ దెన్ ఫ్రమ్ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ దేశ్ముఖి కాలేజ్. లెట్స్ వెల్కమ్ ఆహా టీమ్. Johnny, Johnny, Escobar, I'm gonna do Ravappa, Pachinapate Vakatappa, Alphabet to Ravappa. Let's welcome the second team, Oho team. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే, ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే. సో కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ప్యారడీ పాటలతో మా కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు, నవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు కరెక్ట్ గా నవ్వించారా లేదా, కరెక్ట్ గా పాడారా లేదా అని జడ్జ్ చేయడానికి ఉన్న వండర్ఫుల్ జడ్జ్ జొన్నవిత్తుల గారు. వెల్కమ్ సార్. ద టైమ్ ఫర్ ద స్పెషల్ గెస్ట్. ఈయన 79 నుంచి మిమిక్రీ స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పటివరకు ఎన్నో వేలు కాదు, నాకు తెలిసి లక్షల వరకు ఉంటుంది. ఆయన మోడెస్టీతో వేలు చేశారమ్మా, కొన్ని వేలు షోలు చేశానని చెప్పారు. తల్లిగారి దగ్గర శిక్షణ పొంది ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ శ్రీ భవిరి రవి గారు. వెల్కమ్ టు ఆహా ఈహి ఓహో షో సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని చూడంగానే మీరు చేసే షోస్ అన్ని అందరికీ గుర్తొచ్చేస్తాయి. డెఫినెట్లీ యూ సో ఫేమస్ అబౌట్ దట్. ఆఫ్ కోర్స్ మిమిక్రీ కూడా అందరికీ చాలా ఇష్టమే. మీ గురించి ఎన్నో విషయాలు నేను విన్నాను, బట్ మా ఆడియన్స్ మీ నోట్ ద్వారా అంటే ఇంకా బాగుంటుంది. ఏం లేదు, అమ్మిచ్చిన కళతో ఆంధ్రదేశం నుంచి అమెరికా వరకు చాలా దేశాలు తిరిగాను. గత 39 సంవత్సరాలుగా అలుపెరిగినటువంటి పయనం. ఇది నా గొప్పతనం కాదు, అమ్మిచ్చిన కళ ప్రేక్షక దేవుళ్ళ ఆదరణ. వాళ్ళ ఆదరణ లేకపోతే మన ఎవరూ గొప్పవాళ్ళం కాదు. సో ఈరోజు ఆహా ఈహి ఓహో కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా అమ్మని మర్చిపోకూడదు. ముఖ్యంగా అమ్మా నాన్నల్ని ఎప్పుడు గౌరవించాలి. అలాగే అన్న అక్క వాళ్ళు చెప్పిన మాటలు కూడా మనం వినాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ మెసేజ్ సార్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. అలాగే హేమచంద్ర గారు, మీకు నేను కూడా ఫ్యాన్నే. మిమ్మల్ని ఎన్నాళ్ళకి వేదిక మీద కలిసాను కాబట్టి బొకే మీద ఓ నాకే ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ గురుగారు, మీతో ఇంతకాలం తర్వాత 2003 డిసెంబర్ ప్రాంతంలో ఒక పొలిటికల్ సెటైర్ చేసాం ఈటీవీ 2లో. అవునండి, మళ్ళీ చాలా సంతోషం. ఆ రోజు మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంటు, సాధారణంగా నేను ఏదైనా ఒక డైలాగ్ చెప్పడానికి 10 టేకులు తీసుకునేవాడిని. ఆ రోజు మీ వల్ల మనం 10 టేకులు తీసుకున్నాం. అంటే మిమ్మల్ని అంత ఇదిగా నేను నవ్వించగలిగాను ఆ రోజు నా మేనరిజమ్స్తో. అది నా అదృష్టం. చాలా సంతోషం. సరస్వతి పుత్రులు మీరు పాదాభివందనాలు. సో ముందుగా ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము ఫ్రమ్ ఆహా టీమ్, చిన్ని కృష్ణ అండ్ అలేఖ్య. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. você você టప్పుడు బట్టలు టప్పుడు బట్టలు టప్పుడు బట్టలు ఉతికానే, చప్పుడు వద్దని చప్పుడు వద్దని చప్పుడు వద్దని ఉతికావే. టప్పుడు బట్టలు టప్పుడు బట్టలు టప్పుడు బట్టలు ఉతికానే, చప్పుడు వద్దని చప్పుడు వద్దని చప్పుడు వద్దని ఉతికావే. ఎప్పటికప్పుడు లంపట మిట్టి ఏదో ఒకటి పెడతావే. నువ్వంటే దడ దడ, నువ్వంటే దడ దడ, నువ్వంటే దడ దడగా ఉందే. నిన్ను చూస్తే తడిసి తడిసిపోతుందే. నువ్వంటే దడ దడగా ఉందే, నిన్ను చూస్తే తడిసి తడిసిపోతుందే. తప్పుడు అడుగులు తప్పుడు అడుగులు తప్పుడు వేషాలు వేశారు. గోడలు దూకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. గుడ్డిగా నమ్మి నీతో వస్తే నాకే ఇసురు పెట్టారు. నువ్వంటే కసి కసి, నువ్వంటే కసి కసి, నువ్వంటే కసి కసి నాకెందుకే, నీకు శాంతి సరిపోదులే. నువ్వంటే కసి కసి నాకెందుకే, నీకు శాంతి సరిపోదులే.
గుమ్మం మీద తీగల పైన లంగా పోని జీరా జాకెట్ చూడిదారు బట్టలు అన్ని ఆరగించావే పిల్ల అవును ఆ తీగల్లోన కరెంటు ఉందే షాక్ 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 కొట్టి గిజగిజలాడానే హాయిగా నవ్వావే పిల్ల ప్లాన్ వేసి ఆరయించా కావాలనే నిన్నాడించా నీ అంటే చూసి ఆనందిస్తా సారీలు చెప్పానే గుంజిళ్ళు తీశానే కాళ్ళ వేళ్ళ పట్నా కానీ కోపం పోలేదు నువ్వంటే దాడ దాడ నువ్వంటే దాడ దాడ నువ్వంటే దాడ దాడగా ఉందే నిన్ను చూస్తే తడిసి తడిసి పోతుందే నువ్వంటే దాడ దాడగా ఉందే నిన్ను చూస్తే తడిసి తడిసి పోతుందే తప్పుడు బట్టలు డబ్బుడు బట్టలు డబ్బుడు బట్టలు ఉతికానే చప్పుడు వద్దని చప్పుడు వద్దని చప్పుడు వద్దని ఉతికావే అని ఉతుకుతా. లేదు లేదు నేను అస్సలు వదలను నేనేం చేయలేను అంతే శీతాకాలం 4 రై రై రయ్యమంటూ రగ్గి తీసి నీళ్ళే చల్లి నన్నే లేపేస్తుంది పిల్ల ఆహా పార్కు చుట్టూ జాగింగ్ అంటూ అవును. బయటికి తెచ్చి తలుపే వేసి ముసిగెట్టేస్తావే పిల్ల పెళ్ళమంటే నీకు తెలుసా ఎదిగిన పిల్లలు గుర్తుకురారా నరకం నీకు చూపించేస్తా నీకు దండం పెడతానే అస్సలు. బుద్ధి నాకు వచ్చిందే అస్సలు. ఈ టార్చర్నే పడలేని సంసారానికి దూరం చెయ్యద్దే వంటే దాడ దాడ నువ్వంటే దాడ దాడ నువ్వంటే దాడ దాడగా తెలుస్తుంది దాడ. నేను చూస్తే తడసి తడసి పోతుందే నువ్వంటే దాడ దాడగా ఉందే నువ్వు చూస్తే తడిసి తడిసి పోతుందే తప్పుడు బట్టలు తప్పుడు బట్టలు తప్పుడు బట్టలు ఉతికానే చప్పుడు వద్దని చప్పుడు వద్దని చప్పుడు వద్దని ఉతికావే ఎప్పటికప్పుడు లంపట మెట్టి ఏదో ఒకటి అలానే పెడతా. తిని చూస్తే దాడ దాడ తిని చూస్తే దాడ దాడ తిని చూస్తే దాడ దాడగా ఉందే తిని చూస్తే తడిసి తడిసి పోతుందే సార్ సార్ తిని చూస్తే దాడ దాడగా ఉందే తిని చూస్తే పరిచి తడిసి పోతుందే రా ఉతుకు ఇప్పుడు. ఉతుకు ఇప్పుడు. ఉతుకుతావా లేదా? పెళ్ళైందా మీకు? లేదు పాపం అంటే భయపడకండి, ఈ అమ్మాయి అట్లాంటిది అసలు కాదు, మంచి అమ్మాయి, ఓన్లీ పాట గురించి అంతే కదా. అంతే సో సరే చూద్దాం మరి జడ్జెస్ ఏమంటారు. సో సార్ ఏంటి బాబు నువ్వు ఆర్ నారాయణమూర్తి గారు ఇంతవరకు హాస్యం చెయ్యలేదు అనే లోటు ఆయన ఎనర్జీతో తీర్చేసావు నువ్వు. తిని చూస్తే తడిసి తడిసి పోతుందే చాలా చాలా బాగా చేసేవా నువ్వు. Thank you, sir. అద్భుతం. Thank you. అమ్మా నువ్వు చాలా చాలా చక్కగా ఉందమ్మా, చాలా ముచ్చటగా చేసావు నువ్వు. Thank నువ్వు you, sir. అతన్ని కొడుతుంటే అయ్యో పాపం అనిపించట్లా, ఇంకా కొట్టినా బానే ఉంటుంది అన్నట్టు ఉంది. అల్టిమేట్ థింగ్ ఏంటంటే ఏదో జస్ట్ పాడేటప్పుడే కాకుండా బీజిఎమ్స్ లో కూడా వాళ్ళు న్యాచురల్ గా అదే క్యారెక్టర్ లో ఉన్నారు. బాగుంది. థ్యాంక్ యూ సార్. రవి గారు ఇంకా పసితనం ముఖంలో ఉంది, కానీ క్యారెక్టర్లో మాత్రం భద్రకాళిని చూపించావు. మేబీ ఇంటి ముందో ఇంటి వెనకాలో అలాంటి క్యారెక్టర్ని ఏమన్నా నువ్వు బాగా అబ్జర్వ్ చేసి ఉండాలి. అంత బాగా అంటే గడసరి పెళ్ళం ఏ విధంగా ఉంటుంది అనేది నీ నటనలో పూర్తిగా చూపించారు. ఆయన కూడా భార్య బాధితుడు. మీరు ఆయన జడ్జ్మెంట్ ఇలా నార్మల్గా చెబితే బాగాలేదు సార్. శభాష్ చిన్ని కృష్ణ, నేను యమదంగలో రబ్బర్ గాజులు అంటే నువ్వేమో టబ్బుడు గిన్నెలు ఉతికానంటూ అదరగొట్టేశావు. ఇక్కడి నుంచి అయినా సరే తప్పులు లేకుండా అమ్మాయి చెప్పినట్టు అయినో ఎనీ డౌట్? బాగుంది, చాలా బాగా చేశారు. అంటే నన్ను మిమిక్రీ మర్చిపోయేటట్టు చేశారు మీరు. నెక్స్ట్ నుంచి మిమిక్రీ బాగా చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్.
సో మరి ఇప్పుడు రెండో పర్ఫార్మెన్స్ మన ఓహో టీం నుంచి రవీందర్ ఇవ్వబోతున్నారు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి కోరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలి, పోదాం రా మ్యారేజ్ బ్యూరోకి నేడు, పెళ్ళామే దొరికేలాగా చూడు. కోరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలి, పోదాం రా మ్యారేజ్ బ్యూరోకి నేడు, పెళ్ళామే దొరికేలాగా చూడు. అందం చందం వంపు వంపు చాలా ఉండాలి, నా చిన్ని చిన్ని కోరికలన్నీ కాదనకుండా తీర్చాలి. ఒకటే కూతురు అయితే బెస్ట్ చూడరా అబ్బాయి, వాళ్ళమ్మ నాన్న బాగా బలిసుండేలాగా చూడోయి. కోరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలి, పోదాం రా మ్యారేజ్ బ్యూరోకి నేడు, పెళ్ళామే దొరికేలాగా చూడు. చూడు బాబు, పెళ్ళి అవ్వట్లేదు, సంబంధాలు చూడండి అయ్యా, పెళ్ళి అవ్వట్లేదు. మంచి కట్టం అమ్మాయి అంటే చూడండి సార్, ఖచ్చితంగా ఐమ్ రెడీ. కారు పెంచి ఉన్న అమ్మాయిని చూడండి సార్, బంగ్లా కూడా రాసే విధంగా ఉండాలి అమ్మాయి. మీరు కూడా చూడండి అయ్యా, మంచి అమ్మాయిని చూడండి నాకు. నా హైటుకు తగ్గాలి, చాలా వైటే ఉండాలి, నా కలరుని చూస్తూ పక్కన నడిచే ధైర్యం ఉండాలి. హెయిరే పెద్దది కావాలి, స్మైలే అదిరిపోవాలి, నా వంకర పళ్ళను చూసే ధైర్యం ఆమెకు ఉండాలి. నన్నే ఎదిరించేటి పిల్ల అసలే వద్దు నాకు, కుక్కలాగా వెనకుండే అమ్మాయిని చూడరా బాబు. కోరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలి, పోదాం రా మ్యారేజ్ బ్యూరోకి నేడు, పెళ్ళామే దొరికేలాగా చూడు. డౌరీ లక్షలు తేవాలి, సారీ కోట్లే ఇవ్వాలి, నా చేతికి ఉన్న వేళ్లకు గోల్డెన్ రింగులు తొడగాలి, బెంజి కారే ఇవ్వాలి, బంగ్లా రాసే ఇవ్వాలి, స్టేటో సెంటర్లో ఏదో ఒకటి జాబే చెయ్యాలి, జీతం నా చేతుల్లో పోసే వైఫే వెదుకు నాకు, పనులేవి చెప్పకుండా ఉండేటి వధువుని చూడు. కోరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలి, పోదాం రా మ్యారేజ్ బ్యూరోకి నేడు, పెళ్ళామే దొరికేలాగా చూడు. కోరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలి, పోదాం రా మ్యారేజ్ బ్యూరోకి నేడు, పెళ్ళామే దొరికేలాగా చూడు. అందం చందం వంపు వంపు చాలా ఉండాలి, నా చిన్ని చిన్ని కోరికలన్నీ కాదనకుండా తీర్చాలి. ఒకటే కూతురు అయితే బెస్ట్ చూడరా అబ్బాయి, వాళ్ళమ్మ బాబు బాగా బలిసుండేలాగా చూడోయి. ఊరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలి, పోదాం రా మ్యారేజ్ బ్యూరోకి నేడు, పెళ్ళామే దొరికిందంటే చాలు చాలురా బాబు చాలు. సార్, దీని అప్లికేషన్ ఎలా అనిపించింది సార్ మీకు? శాడిస్టు, సాడిస్టా? యువతరానికి మచ్చ. కోరిన చిన్నది దొరకాలి. నిజంగా బాబు పెళ్ళయిందే? అవలేదు సార్, వెయిటింగ్ సార్ ఇప్పుడు దానికోసం. చాలా కష్టం నీకు, జాగ్రత్త. ఈ పాట ఇలా పాడావు నువ్వు, చాలా డేంజరస్ జోన్లో ఉన్నావు ఇప్పుడు నువ్వు, కానీ జీవించావు నిజంగా. అసలు ఆ లిరిక్ నీకు సంబంధం లేకపోయినా సరే చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, భారతీయుడు సినిమాలో నేను దీపాత్రాభినయం చేసిన చిత్రంలో పాట తీసుకుని కోరిన చిన్నది దొరకాలి, అడిగిన కట్నం ఇవ్వాలంటూ మీరు చేసిన ప్యారడీ బాగానే ఉంది, కానీ మీరు కోరుకున్నవన్నీ దొరకాలంటే కనీసం జొన్నవత్తుల గారి లాగా అందంగా ఉండాలి.
మీరు 500 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి సొంత కొడుకునే చంపేసేటువంటి ప్రయత్నం చేశారు కదా, మరి వీడిని ఏం చేయాలి అసలు? వీడికేసే శిక్ష అది మామూలు శిక్ష కాదు. ఇవాళ రేపు ఆర్థికంగా బలిసిన వాళ్ళు మనకి దొరకడం చాలా కష్టం. మీరు అడిగినట్టుగా ఇలా బలిసిన అమ్మా నాన్నలు అయితే దొరుకుతారు, లాభం లేదు. ఇక జీవితంలో పెళ్లి కాదు వీరికి. బా మిమిక్రీ చేస్తున్న జడ్జ్మెంట్ అలా చెప్పేశారు సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రామచంద్ర లాంటి హ్యాండ్సమ్ ఉండగా అతనికి డబల్ వయసు ఉన్న నన్ను అందంగా ఉన్నానంటుంటాను. అహో నా జనవిత్తులు గారు, నేను అన్న పాయింట్ని మీరు క్యాచ్ చేయలా. అతను అందం విహీనంగా ఉంటూ అందమైన అమ్మాయిని కోరుకుంటున్నాడని నేను వాదపడుతున్నా. ఆయన కన్నా మీరే అందంగా ఉన్నారు నా జనవిత్తులు. సో ఆహా టీం నుంచి నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ నవీన్, తను ఎంచుకున్న పాట ఏక్ నిరంజన్. అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్. పన్ను లేదు దంతం లేదు అయినా మరి నాకిస్తుంటుంది దంగ్. మాట లేదు మంతి లేదు నోరెత్తానంట మీదికొచ్చి చంపుతుంది ఫైర్ ఇంజన్. జాలి లేదు నాకు గాలి లేదు, మంచు లేదు ముసురని లేనే లేదు. తెల్లార్లే లేపేస్తుంది కల్లా భయమంటుంది, ముక్కే రాంగొచ్చిందంటే మగ్గుచ్చు కొడుతుంది. కయ్యాలిలారా కాసిలా నా కిట్ట తగిలిందే, జ్వరం వచ్చినా రోం పట్టినా నాకెప్పుడు ఇక సెలవే లేదే. పన్ను లేదు దంతం లేదు అయినా మరి నాకిస్తుంటుంది దంగ్. మాట లేదు మంతి లేదు నోరెత్తానంట మీదికొచ్చి చంపుతుంది ఫైర్ ఇంజన్. Not a bad time, met her long time, always be calm. Are every time, fear of bedroom, weekly once a problem. Are koti katnam kosam, ne temte ayyane. Are nimisham gyape doriki ఏడాదవుతుందే. పెళ్లిలో వాళ్ళమ్మ నాన్నని తిట్టానని కోపంలే, పగబట్టిన పాంచాలైనను వేధించుకు తింటోందే. గయ్యాలిలారా కాసిలా నా కిట్ట కదిలిందే, జ్వరం వచ్చినా రోం పట్టినా నాకెప్పుడు ఇక సెలవే లేదే. పన్ను లేదు దంతం లేదు అయినా మరి నాకిస్తుంటుంది దంగ్. మాట లేదు మంతి లేదు నోరెత్తానంట మీదికొచ్చి చంపుతుంది ఫైర్ ఇంజన్. నా పేరెంట్స్ వస్తే పాతివ్రత్యపు ముసుగేస్తోంది, నా కాళ్ళే కడిగి నెత్తి మీద నీళ్ళే చల్లుకుంటోంది. వాళ్ళెళ్ళిపోయిన తక్షణం అపరిచితురాలే, ఆస్కార్ ఒక్కటి తక్కువ దీని నటనే సూపరే. అమావాస్య పౌర్ణమి డేస్ లో స్పెషల్ డోసు ఉంటుందే, రుణపాశం అనుకున్నాను తొడపాశం పెడుతుందే. గయ్యాలిలారా కాసిలా నా కిట్ట కదిలిందే, జ్వరం వచ్చినా రోం పట్టినా నాకెప్పుడు ఇక సెలవే లేదే. పన్ను లేదు దంతం లేదు అయినా మరి నాకిస్తుంటుంది దంగ్. మాట లేదు మంతి లేదు నోరెత్తానంట మీదకొచ్చి చంపుతుంది ఫైర్ ఇంజన్. సార్ ఎలా అనిపించింది సార్ తన పర్ఫార్మెన్స్, జనవితుల్ గారు? అమ్మాయి ఎలా కొట్టిందో కానీ బ్రెయిన్ మాత్రం బాగానే వర్క్ చేస్తుంది. చాలా చాలా చక్కగా ఉందండి పర్ఫార్మెన్స్, చాలా బాగుంది, బాగా పాడావు. ఇంతవరకు లేనటువంటి ఒక విచిత్రమైన విషయం ఈ లిరిక్లో ఉంది. ఏంటంటే ఎవ్రీ టైం ఫియర్ ఆఫ్ బెడ్రూమ్ అన్నాడు.
అంటే ఇప్పుడు కొంతమందికి నీళ్లు చూస్తే భయపడతారు, కొంతమంది పిల్లి ఫోబియం, పిల్లిని చూస్తే భయపడతారు. ఇంకేంటే బెడ్రూమ్ ఫోబియా. చాలా బాగుంది. ప్రభాస్ రవి గారు. హేమచంద్ర డార్లింగ్, నవీన్ డార్లింగ్ ని వాళ్ళ డార్లింగ్ ఏ రేంజ్ లో కొడుతుందో మనకి ఈ పాటలో చెప్పాడు. నువ్వు ముగ్గు టేస్ట్గా వేస్తే తను కొట్టు డార్లింగ్. రేపటి నుంచి ముగ్గులు వేయటం ప్రాక్టీస్ చేయి. ముగ్గే రాంగ్ వచ్చిందంటే మగ్గుచ్చు కొడుతుంటే. రవి గారు, సార్ మీరు ఎన్నో కంఠాలని మీరు అనుకరించారు. ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కంఠం అంటే నేను ఎక్కువ సార్లు విన్నా. ఈ ఆహా ఈ ఓ కార్యక్రమం చూస్తే ఆయన ఎలా ఫీల్ అవుతారు, ఆయన ఈ శుభాభినందనలు ఇంత చక్కగా నవ్వించేటువంటి ఈ కళాకారులందరికీ ఎటువంటి అభినందనలు ఇస్తారు? ఈ రోజున చూస్తూ ఉంటే ఈటీవీ ప్లస్లో ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టారు. ఆ కార్యక్రమానికి ఆహాయి ఓహో అని చెప్పి ఒక మంచి నామకరణాన్ని చేసి ఆశయానికి అజ్జరైనటువంటి జోనాలెత్తుల రామలింగ శాస్త్రి గారిని జడ్జిగా పెట్టారు. కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క కళాకారులు అత్యద్భుతంగా పాటలు పాడుతూ ఉంటే మా మనసు పులకించి కార్యక్రమాన్ని వీక్షించడానికి స్వర్గం నుంచి నేరుగా ఈ రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు తప్ప ఏ ఒక్క రాజకీయ దురుద్దేశం లేదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నమస్తే అక్క, నమస్తే చెల్లమ్మ, నమస్తే పాప, నమస్తే నమస్తే. థ్యాంక్ యూ నవీన్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ పేరు కృష్ణప్రియ. తను ఎంచుకున్న పాట ప్రేమ అంటే సులువు కాదురా. నాకు తెలిసి టీచర్. వెల్కమ్ టీచర్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హోంవర్క్ చేశారా? ఈ రోజు నేను చెప్పబోతున్న సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమంటే పెద్ద సుత్తిరా, అది నీవు గ్రహించాలిరా. ఆ సుత్తి దెబ్బలేమిటో, అందులోని కర్మమేమిటో. ప్రేమంతో చిరాకైనది కొందరికే దొరుకుతుంటది. చూసేందుకు బురద లాంటిది, తాకేవా వదలదంటది. నిజం చెప్పవు, మనసంటే ముళ్ళు లాంటిది. ప్రేమిస్తే గుచ్చుకుంటది, ఆ పైన విరిగిపోతది. కొన్ని ప్రేమలు జేబుకు కన్నమేస్తాయి, అన్ని ప్రేమలు టైమును వృధా చేస్తాయి. ఎన్నో ప్రేమలు పిచ్చిని ఎక్కిస్తాయి, మరికొన్ని ప్రేమలు ప్రాణం తీసేస్తాయి. తీస్తాయి తీస్తాయి తీస్తాయి. చదువు నాశనం, ఆరోగ్యం సర్వనాశనం. రాత్రైతే నిదుర పట్టదు, పట్టపగలే కలలు వస్తవు. అబద్ధాలే నువ్వు ఆడేస్తావా, ప్రేమ కోసం పెద్దలను ఎదిరిస్తావా. కేటాలే నువ్వు పెంచేస్తావా, తీరులోనే స్నానం చేసేస్తావా. చేస్తావా చేస్తావా చేస్తావా. ప్రేమిస్తే చెప్పబోకురా, చెబితే నీ తవడ పేలురా. నీ పళ్ళను రాలగొట్టురా, ఈ ప్రేమను క్లోజ్ చేయరా. క్లోజ్ చేయరా. అబ్బా నేను చేయాలి. క్లాస్ అర్థమైందా లేకపోతే మళ్ళీ మొదటి నుంచి చెప్పాలా? అబ్బా దండం పెడతా సార్, ఆపేమని చెప్పండి సార్ ప్లీజ్. అమ్మ ఆపేమని చెప్పండి ప్లీజ్, దండం పెడతా. విల్ కంటిన్యూ టుమారో. మరి జడ్జిలు ఏమంటారు చూద్దాం. సార్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవ్వరూ ఇవ్వలేరు ఒక్క ప్యారడీ రచయిత తప్ప.
ప్రేమ ఫెయిల్ అయినా చిరునవ్వుతో స్వీకరించగలిగిన వాడే అనగలడు ఆ మాట. ప్రేమ అంటే పెద్ద సుత్తిరా అని. కాలేజీ కుర్రాళ్ళకి ఆ అమ్మాయిలకి ఒక టీచర్ ఇవాళ క్లాస్ తీసుకుంటుంది. ఆ క్లాస్ ఏంటంటే ప్రేమ అంటే పెద్ద సుత్తి అనే అంశం మీద మీరు చెబుతున్నారు ఉపన్యాసం. దాన్ని అంశంగా తీసుకుని చాలా చక్కగా చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రవి గారు. సృష్టిలో ప్రేమ అనేది చాలా గొప్ప ఆయుధం. అది దాన్ని మనం వినియోగించుకుంటే అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. వినియోగం సరిగా లేకపోతే మనల్ని పిచ్చిగా చేసేస్తుంది, సుత్తి అనిపిస్తుంది, ఇంకోటి అనిపిస్తుంది, ప్రాణం తీసేస్తుంది. కానీ ఎన్ని ప్రేమలు ఎలా ఉన్నా అమ్మ ప్రేమలో మాత్రం ఆ కమ్మదనం అలాగే ఉంటుంది. సార్ ఎలాగో ఖుషీలో పాట పాడాను కదా, ఒక చిన్న డైలాగ్ కూడా చెప్తాను ఖుషీలో. సిద్ధు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడని వచ్చాను. నేను చెప్తుంది బాబు శాంతి ప్రేమ విషయం. వారిద్దరికి కలపడానికి మన ఇద్దరికి ఒక సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. మన ఇద్దరికి ఒక గుడి సంబంధం, బ్లైండ్ రిలేషన్షిప్, రిలేషన్షిప్ విచ్ ఇస్ బ్లైండ్. ఓకే, క్లాస్ అర్థమైందా లేకపోతే మరి మొదటి నుంచి చెప్పాలా? నువ్వు చెప్పిన ప్రేమకి నా ప్రేమకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ ప్రేమలోని సోహం అంటుంది, కాకపోతే అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా అంటుంటా. సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ సో Thank you మచ్ so అండి. much. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న ఒక సూపర్ కంటెస్టెంట్ మన చిన్ని కృష్ణ. చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా. రక్తాలే పొంగు పొంగు దద్దుర్లే లాంగు లాంగు గోకితే పుండు 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 ఏమండోయ్ దాని పేరేమో డెంగు. వాకిట్లో గుట్టు, నట్టింట్లో గుట్టు, మార్కెట్లో గుట్టు, సీక్రెట్లో గుట్టు, అది కుట్టని చోటే ఏముండు. తోమ 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 తోమగాని నిన్ను పుట్టిందంటే వాచిపోతే భామ. తోమ 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 కొడుతు చిరునామా భామ పున్నదింక భామ. కంటుల్లో ఉండు, పెంటల్లో ఉండు, వాడల్లో ఉండు, మేడల్లో ఉండు, ఆ చంద్ర తారకం ఉండు. తోమ 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 తోమగాని నిన్ను పుట్టిందంటే వాంచపోతే భామ. తోమ 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 తోమగాని నిన్ను పుట్టిందంటే వాంచపోతే భామ. అయ్యయ్యో 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 చక్రాలే వెలిగిస్తున్నా నగరాలే చెయ్యొద్దంటూ నీ వెనక ప్లేసును కుట్టి కెబ్బనిపిస్తుంటే అయ్యయ్యో 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 పొగ పెట్టినా సెగ పెట్టినా పగబట్టి నిన్ను కుట్టునే మెత్తని గొళ్ళే దానికి రన్నే ల్యాండ్ అయిందంటే బాడీపై వైరల్ ఫీవర్ వాయించేస్తుందే. తోమ దోమ తోమ 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 తోమగాని నిన్ను పుట్టిందంటే వాంచిపోతే బొమ్మ. తోమ దోమ తోమ 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 పగలు రాత్రి తేడా లేక పెద్ద పిలుచున్నమ్మో. అయ్యయ్యో 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 రానంటూ వలిగిన మొగుడు బయటికెళ్ళి కూర్చునుంటే బెడ్రూమ్కి వెళ్ళేదాకా తరమే కొడుతుంటే అయ్యయ్యో 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 సంసారమే నిలబెట్ట
పెట్టాలన్నా కూల్ చేయాలన్నా దోమేలే సూర్యుడు చూడని ప్లేసులు సైతం చూసే దోమల జాతికి మానవ జాతి సరంగరేనమ్మో దోమ 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 కానీ నిన్ను పుట్టిందంటే పండిపోతే భామ దోమ 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 పగలు రాత్రి తేడా లేక పెంట పుడుతున్నాము గంటల్లో ఉండు పెంటల్లో ఉండు ఆడల్లో ఉండు మెడల్లో ఉండు ఆ చంద్ర తారకం ఉండు దోమ 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 కానీ నిన్ను పుట్టిందంటే వాచిపోతే భామ దోమ 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 పగలు రాత్రి తేడా లేక పెద్ద పిలుచున్నాము సంసారాన్ని నిలబెట్టేది కనిపించే ఆ మొగుడు పెళ్ళాలైతే కనబడని ఆ మూడో అంశమే తోమ. దోమ 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 కానీ నిన్ను పుట్టిందంటే మొగుడు అలిగి బయట వెళ్ళి కూర్చొని ఉంటే దోమ కావటం వల్ల మళ్ళీ లోపలికి వచ్చాడు. మామ పాత్ర దోమ నిర్వహిస్తోంది అక్కడ. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ చెప్పావా. దోమలు కుట్టే బాధ కూడా తెలియదు అనమాట. అంత చక్కగా అందరినీ ఇన్వాల్వ్ చేసుకున్నావు. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రవి గారు, అది నాయన చిన్ని కృష్ణ, నీ అమ్మ ఇవాళ దోమ గురించి ఎంతగానం చెప్పినవురా బాబు. ఇక దోమల్ని అమ్మ నిన్ను కుట్టి కుట్టి ఇంతగానం దాని మీద పేరడి గిట్లా రాసేటట్టు చేసింది. ఇదైతే ఫైనల్ రా బాబు. నేను ఢిల్లీ పోయి మా సోనియమ్మతో ఒక పాలు చెప్పి నీకు ఆడ సన్మానం చేస్తారా నాయన. ఇది ఫైనల్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. భవీర్ రవి గారు, సార్ మాకు ఎంత బాధాకరమైన విషయం అంటే ఇట్లా నవ్వుకుంటున్నప్పుడు ఒక ఏవిఎస్ గారు గుర్తొస్తాడు, ఒక ధర్మవరపు గారు గుర్తొస్తారు. అంటే ఈ సంవత్సరంలో కొండవలస గారు, వీళ్ళందరూ కూడా ఈ వేదిక మీదకి రావాల్సింది. మీకు వాళ్ళందరితో కూడా పరిచయం ఉంది. వాళ్ళందరి కంఠస్వరాలు మీరు బాగా అనుకరించారు. అట్లా కాదండి, ఏంటది మిమిక్రీ కళాకారుడు అనేవాడు మామూలుగా కట్ట చేయకుండా పరకాయ ప్రవేశం చేసినప్పుడు, అంటే నేను కాసేపు అనేటువంటి విషయాన్ని నేను మర్చిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్నట్టుగా ధర్మవరం సుబ్రహ్మణ్యం రాకపోతే ఎవరు వస్తారో ఏంటది అంటే అన్నారని పుసుక్కుని ఫీల్ అవుతామా. ఏంది ఆహా ఈ ఓహో అద్భుతమైనటువంటి కార్యక్రమం మనం ఈటీవీలో చూస్తూ ఉన్నప్పుడు గట్టిగా సపోర్ట్లు కొట్టకపోతే అట్లా కొట్టడు బాబు, కొట్టడే. ఏంటది అమ్మాయి వాణి, ఇదిగో అమ్మాయి నిన్నే. ఇన్నాళ్ళకైందే బోని ఈటీవీ ప్లస్ చూచారా? ఆహా ఈ ఓ చూశారా? నిజంగా ఒట్టు ఆ కార్యక్రమానికి నన్ను ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నా. ఇన్నాళ్ళకి మా జొన్న విత్తులు అన్నయ్య నువ్వు రా ఏవిఎస్ అన్నాడా? ఇంకెందుకు ఆలస్యం అని వెంటనే వచ్చేసా. బాగున్నారా? మీరు బాగున్నారా? ఇదిగో హేమచంద్ర, మీ ఇంట్లో గోడ ఉందా? గోడ మీద బల్లి ఉందా? బల్లి ఆడదా మొగదా? వెళ్ళి చూసేస్తావా? ఏంటి ఆ ప్యారడీలు ఏంటి? అమ్మమ్మో వామ్మో, ఆ ప్యారడీలు గారడీలు నేను తట్టుకోలేను నాయనో. కడుపు నవ్విస్తున్నారు. ఇంటికి వెళ్ళి మా ఆవిడకి చెప్పొస్తా. ఈ ఆళ్ళ మీద ఈ తెచ్చే ఏంటిది ఎలాగైనా ఇచ్చినాను. ఆహా ఈ ఓగో కార్యక్రమంలో ఎంత ప్యారడీలు అద్భుతంగా పాడుతున్నారు. ఈ ఏంటి అలగి చూస్తా ఏటమ్మా? ఇదిగా ప్యారడీలు బాగా పాడుతున్నాడు కదా. ఏటి బాబు, ఏటి చిన్న కృష్ణ, నీకేట అన్ని దోమలు కుట్టేసినాయా? దోమలు లేదు కెలుకుంటావు, లేకపోతే ఎందుకు కొడతాయి? ఏటి అర్థమైందా? ఇక నుంచి అది వేచాలేచు దోమల్ని కెలక బాగా అర్థమైందా? ఏటానికి అర్థమైందంటే నీకు ఓకే అయితే నాకు ఓకే. ఏటి రామలింగ శాస్త్రి గారు మీకు ఓకేనా? నాకు డబ్బులు ఓకే. మీరు చేసేటువంటి ఈ ధ్వన్యనుకరణలో మీదైన ఒక ప్రత్యేక ముద్ర ఉన్న ఇంకో కంఠస్వరం ఉంది. అది తెలంగాణ హోమ్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డి గారు, ఆయనది ఒక ప్రత్యేకమైనటువంటి కంఠస్వరం. ఈటీవీ ప్లస్లా ఆయో కార్యక్రమాన్ని పెట్టిర్రా గదాల్లా. ఆయన ఎవరా? ఏమో కవితలు గిట్లా రాస్తుంటాడు కదా. జొన్న విత్తుల రామలింగ శాస్త్రిని తీసుకొచ్చి జడ్జిమెంట్ పోస్ట్ ఇచ్చారు. అరే అమ్మ పొరగాళ్ళు ఏం పాడుతున్నారు మీ అందరికీ? అన్న కేసీఆర్ గిట్లా చెప్పి మా తెలంగాణ కొలువుల కళాకారులకి పెద్దపీట గిట్లా వేపిస్తామా? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బై శ్రవంతి ఫ్రమ్ ఓహో టీమ్. రంది
పప్పు రేటు చూస్తే పోతుందే మతిపోతుందే, ఉల్లిపాయ కోయకుండా కన్నీరే పెట్టిస్తోందే, ఆటమోట రైతుకేమో మాటే పోగొట్టేస్తోందే, పచ్చిమిర్చి కచ్చి కట్టి పిచ్చి పట్టి గిచ్చిందే, కొత్తిమీర కత్తి కట్టి తోటకూర తాట తీసి తలుచుకుంటే ఏడు వస్తుందే. ఇదేదో పోయే కాలం సూచనే, ఈ భూమి అట్టే కాలం తిరగదులే, ఇదేదో పోయే కాలం సూచనే, ఈ భూమి అట్టే కాలం తిరగదులే. బీట్రూట్ రేటు చూస్తే హార్ట్ బీటు ఆగిందే, క్యారెట్ రేటు చూస్తే క్యారమని అంటారే, కాలీఫ్లవర్ చెవిలో ఫ్లవర్ పెట్టి పల్లికలించిందే, క్యాబేజీ క్యాబే అని క్యారీ బ్యాగే చించిందే, రిచ్ పీపుల్ పిచ్చి చూపులు చూసి షాక్ అయిపోతుంటే, సామాన్యుడు సామానమ్మలే. తెల్లారి ఏం తినేదిరా, తెల్లారి దోపిడి ఇది ఏరా, తెల్లారి ఏం తినేదిరా, తెల్లారి దోపిడి ఇది ఏరా. సంతకెళ్ళావా అంతు చూస్తారు, రైతు బజార్లో గుండేమో బేజారు, గుడ్డు ధర చూస్తే గుడ్లు తేలేస్తావు, చికెను నిలకడగా సెకనైన ఉండదమ్మా, మేక మటను రేటు అడగద్దురా, నీ ప్యాంటు బటనుడురా, ఫ్రాన్స్ రెట్టు డాన్స్ ఆడించరా, ఏ గట్టో తిను రోజొచ్చురా. ఇదేదో పోయే కాలం సూచనే, ఈ భూమి అట్టే కాలం తిరగదులే, తెల్లారి ఏం తినేదిరా, దళారి దోపిడి ఇది ఏరా. నాటి కాలంలో పంతులయ్యలకు కూరగాయల్ని ఫ్రీగా ఇచ్చేవారు, నేటి కాలంలో బూడిద గుమ్మడైనా దానమిస్తారా మనసొప్పుకోదులేమ్మా, ఇంటికెవ్వరైనా వస్తుంటే భయం ఒంటికొచ్చేస్తుంటదే, పోయిన కనితో ఏది రాదు, తెలుగింటి పరువే నిలుపరా, వింటుంటే బాగుండే చలి, పాటిస్తే జేబుకు చిల్లు మరి, దళారి దోపిడి ఆపాలి, ప్రభుత్వం కళ్ళే తెరవాలి. సార్, ఈ రేట్లు పెరిగిపోయినాయి, మరి వీటి మీద మీ అభిప్రాయం, అలాగే తన పర్ఫార్మెన్స్ మీద మీ అభిప్రాయం? నీకేం టాలెంట్ ఎక్కువ, కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంది. ఇదేదో పోయే కాలం సూచనే, క్యాబేజీ క్యాబే అంటూ క్యారీ బ్యాగ్ ని చించింది అనే మాట చాలా బాగా నచ్చింది. క్యాబేజీ క్యాబే అని క్యారీ బ్యాగే చించిందే. థ్యాంక్ యూ సార్. సార్, ఎవ్వడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడని చెప్పి ఇంతకాలం అనుకున్నాననే, కానీ అది పొరపాటనే. నా మాట నేనే వాపస్ తీసుకుంటాను రామలింగ శాస్త్రి గారు. రే ఏమి రేట్లు అండి, కూరగాయల రేట్లు చూస్తుంటానే మైండ్ బ్లాక్ అయిపోవటం కదానే, జీవితం మీద విరక్తి చెప్పేస్తుంది. చీతి నిమ్మ జీవితం. ఈ రేట్లు ఇలా పెరగబెట్టే కల్తీలు కూడా పెరిగిపోతున్నాయనే. కూరగాయలను కంట్రోల్ చేసినప్పుడే మనం అంతా ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగుంటామనే. మీరేదో కోట్లు సంపాదించాలని చెప్పి ఆలోచన చేయొద్దనే. మంచి ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు తినాలని చెప్పి ఆలోచన చేయండి. కూరగాయలు మనకి చాలా అవసరమే. నిత్యావసర వస్తువులు బంగారం కంటే ధరలు పెరిగిపోతున్నాయనే. ఇంత అవసరం ఏంటిది? ఏం జరుగుతుంది రామలింగ శాస్త్రి గారు? ఏం జరుగుతుంది రామలింగ శాస్త్రి గారు? థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి జనైతుల్ గారు, ఈరోజు మీరు మళ్ళీ ఆ 4 స్వరాలు అన్ని పార్టీలు తిరిగిన
ఒక రాజకీయ నాయకుడి గురించి నేను పాట పాడతా ఇప్పుడు. పదవి లేదు, పవరు లేదు, క్యాడరే లేదు. పదవి లేదు, పవరు లేదు, క్యాడరే లేదు. పార్టీ పేరు చెబితే ప్రజలు పారిపోతారు, తిరిగి కరారు. పదవి లేదు, పవరు లేదు, క్యాడరే లేదు. ఉన్న పార్టీలన్నీ తిరిగి అలసిపోయారు, కొత్త పార్టీ సీటు కోసం ఖర్చీఫ్ వేశారు. ఓటు ఎవరు వేయకున్నా పోటీ చేస్తారు. పదవి లేదు, పవరు లేదు, క్యాడరే లేదు. పార్టీ జెండా రంగు ఏదో మరిచిపోయారు, జెండా కూడా గొర్రెతోకకి కట్టి వదిలారు. పార్టీ గుర్తే గుర్తురాక కన్ఫ్యూజ్ అయ్యారు. పవరు లేదు, పదవి లేదు, క్యాడరే లేదు. పార్టీ పేరు చెబితే ప్రజలు పారిపోతారు, తిరిగి కరారు. తనకు తానే లోకనాయకుడనుకుంటున్నారు, లోకమంతా తిడుతూ ఉన్నా తెలుసుకోలేరు. ఓట్ల ముష్టి వ్యాపారంలో ఆరితేరారు. పదవి లేదు, పవరు లేదు, క్యాడరే లేదు. పార్టీ పేరు చెబితే ప్రజలే పారిపోతారు, తిరిగి కరారు. అదిరిపోయింది సార్. అక్కడ పదవి మీద ఖర్చీఫ్ వేశారు. మరి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసారు కదా, వీళ్ళల్లో ఎవరు ఆ బెస్ట్ పర్ఫార్మెన్స్ కి ఖర్చీఫ్ వేశారో మీరు అనౌన్స్ చేయాలి. సో దానికంటే ముందర లెట్స్ వెల్కమ్ ఆహా అండ్ ఓహో టీమ్స్ ఆన్ టు ద స్టేజ్. సో మరి ఆ జడ్జ్మెంట్ చెప్పడానికి జొన్నవితుల్ గారు అలాగే రవి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్ సార్. సార్ మరి గిఫ్ట్ మీద ఖర్చీఫ్ వేసింది ఎవరు? ఈ కార్యక్రమంలో ప్రథమ విజేత దోమానంద లహరితో మనందరినీ ఉర్రు తొలగించిన చిన్ని కృష్ణ. నిన్ను పుట్టిందంటే పంచిపోతే సూపర్ సార్. అలాగే రవి గారు, మీరు వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. జస్ట్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద షో. ఎవ్వడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా ఆడే పండుగడనే. కానీ అన్నయ్య ఇక్కడ మాత్రం ఎవ్వడి పంచి కొడితే పొట్ట చెక్కలై పగిలిపోతుందో అదే ఆహా ఏ ఓ ప్రోగ్రామే అదరగొట్టేస్తున్నారు. నాన్నగారు, నేను, నాగ చైతన్య మేము ముగ్గురం కలిసి మనం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మంచి సినిమాని చేశాం. దానికి పార్ట్ 2 చేయమని చాలామంది అడుగుతున్నారు. కానీ జొన్నవిత్తులు గారు ఈ కార్యక్రమం చూసిన తర్వాత నేను మా నాగ చైతన్య అఖిల్ ముగ్గురు కలిసి ఆహా ఈహి ఓహో అని సూపర్ కామెడీ సినిమా చేయాలని డిసైడ్ అయిపోయాను. ఇటువంటి మంచి కార్యక్రమం పెట్టినందుకు రామోజీ గారికి హ్యాట్స్ అప్. ఇది మా అన్నపూర్ణ బ్యానర్తో ఇదే RFCలో డెఫినెట్లీ షూట్ చేస్తాను. ఇందులో ఇంకొక మాట లేదు, ఇది పక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని వెరైటీస్ మీ ముందు ఉంటుంది. ఆహా ఈహి ఓహో. సెంటుల్లో గుండు, పెంటల్లో గుండు, వాడల్లో గుండు, మేడల్లో గుండు, ఆ చంద్ర తారార్థం గుండు. తోమ 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 పగలు రాత్రిని తేడా లేక పెంట పిలిచిన మోమ్. హే తోమ 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 తోమ
24 hours పుట్టే ఏకైక జీవితం అమ్మా. చీపొస్తే స్పూన్ వచ్చింది, టీ షర్ట్ ఇస్తే చెమ్మొచ్చింది, చొక్కా ఇస్తే గిన్నొచ్చింది, ఈ ఆఫర్ చాలా బాగుంది. సిగ్నలున్నా గాని వైఫై రాలేనట్టు, జాబు ఉన్నా గాని వైఫై రావట్లేదే. అమ్మగారు చూడండి, అయ్యగారు ఈ ఇంటి కాకిరంతా చేయడానికి నేనే వచ్చాను. చూడు 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 మా ఇంటి ఓనర్ అంత తోడు లేడు. ఎప్పుడంటే అప్పుడంతే పెంచేస్తాడు, అరే ఇవ్వకుంటే ఖాళీ చేస్తాడు. లేపకలా లేపకలా లేపకలా, పూజని స్నానమని లేపకలా. జఠర రసము జాస్తిగున్న చిన్నోన్ని బిందు అంటే ఎగిరి గంతు వేస్తానే. ఓరి ఓరి ఓ రబ్బాయి రేపు డబ్బాయి కోటి పనులాపై దీపు మోగిపోతే పోతే గొప్ప దీపు మోగిపోతే. తొంగి తొంగి చూసా, కాపీ కొట్టి రాసా, అయినా నేను ఫెయిలే అయితిని.